మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది, నేచురల్ స్టార్ నాని మూవీ ద పారడైజ్ సినిమాలు ఒకే వారంలో రిలీజ్ కాబోతున్నాయి. వాయిదా పడుతున్నాయంటూ వచ్చిన వార్తలకు చెక్ పెడుతూ పెద్ది మార్చ్ 27న, ద పారడైజ్ మార్చ్ 26న పక్కాగా రిలీజ్ అవుతున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. దీంతో మార్చ్ చివర్లో ఈ ఇద్దరి స్టార్ హీరోల మధ్య బాక్స్ ఆఫీస్ వార్ పక్కాగా ఫిక్స్ అయింది. సినిమా రంగంలో పండుగ సీజన్లు అంటే ముందుగానే బర్త్లు బుక్ చేసుకోవడం సర్వసాధారణం. తెలుగులో సంక్రాంతి తర్వాత ఎక్కువ డిమాండ్ ఉండేది వేసవి సీజన్కే. వచ్చే ఏడాది వేసవిని ఆరంభించడానికి ఇద్దరు స్టార్ హీరోల సినిమాలో పోటీలో నిలిచాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది, నేచురల్ నాని మూవీ ది పారడైజ్ మార్చి చివరి వారంలో విడుదలకు సిద్ధమయ్యాయి. పెద్ది మార్చి 27న, ది పారడైజ్ మార్చి 26న విడుదల చేయాలని నిర్మాతలు ముందే డేట్లు ప్రకటించారు. అయితే రెండు పెద్ద సినిమాలు ఒకే వారంలో వస్తుండటంతో వీటిలో ఏదో ఒకటి రేసు నుంచి తప్పుకోవచ్చనే సందేహాలు, చర్చలు సినీ వర్గాల్లో మొదలయ్యాయి. ఈ పోటీ గురించి నాని గతంలో మాట్లాడుతూ చివరికి ఏం జరుగుతుందో చూద్దామంటూనే రెండు సినిమాలు పోటీ పడినా కూడా దేనికదే బాగా ఆడుతుందని, రెండుకి మంచి స్కోప్ ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. అయితే ఇటీవల కాలంలో ఈ రెండు సినిమాలు అనుకున్న సమయానికి షూటింగ్ స్కెడ్యూల్ పూర్తి చేసుకోలేకపోవడం వల్ల మార్చి చివరిలో విడుదల కాకపోవచ్చనేది గట్టిగా ప్రచారం జరిగింది. దీంతో ఈ రెండు క్రేజీ ప్రాజెక్టులు వాయిదా పడతాయేమోనని అభిమానులు కూడా కొంత కంగారు పడ్డారు. కానీ తాజాగా ఈ రెండు చిత్రాల నిర్మాతలు ఒకరి తర్వాత ఒకరు తమ రిలీజ్ డేట్లను స్పష్టతనిచ్చారు. ముందుగా రామ్ చరణ్, పెద్ది మేకర్స్ రంగంలోకి దిగారు. సినిమా వాయిదా పడుతోందన్న ప్రచారాన్ని ఖండిస్తూ నిర్మాత సతీష్ కిలారు ఒక ప్రకటన విడుదల చేశారు. తమ సినిమా మార్చి 27న పక్కాగా విడుదలవుతుందని ఆయన గట్టిగా నొక్కి చెప్పారు. ఇక నేచురల్ స్టార్ నాని ది పారడైజ్ టీమ్ కూడా తమ సినిమా రిలీజ్ డేట్ను ధృవీకరించింది. ఇటీవలే దర్శకుడు శ్రీకాంత్ వదిల పుట్టినరోజును పురస్కరించుకుని చిత్ర బృందం ఒక స్పెషల్ వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోలో కూడా తమ సినిమా విడుదల మార్చి 26నే అని స్పష్టంగా పేర్కొన్నారు. దీంతో వేసవి ఆరంభంలో చరణ్, నానిల మధ్య బాక్సాఫీస్ వార్ పక్కాగా ఫిక్స్ అయిందని స్పష్టమవుతోంది.